బ్రో, ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం టీడీపీ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? తెలిసిందే కదన్నా, ఇంకా అంత చెప్పడానికి ఏముంది, అందరికి తెలిసిందే కదా. మీ నియోజకవర్గంలో ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? జగన్ ద్వారా అయితే ఏమన్నా టీడీపీ, ఎందుకంటే మామూలుగా వైజాగ్ ఉడ్డు తుఫాన్ వచ్చిన చంద్రబాబు నాయుడు రేట్ చేసి అందరికీ తెలుసు. ఓపెన్ గా చెప్పాలంటే అది. ఈసారి మీ నియోజకవర్గంలో ఎంపీగా భరత్ గారు, ఝాన్సీ గారు నిలబడుతున్నారు కదా, వాళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంతే అన్న. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? అంటే పర్సన్ కాదు కానీ నుంచిన వ్యక్తి బట్టి అంతే. అంటే ఇంతకు ముందు ఉన్న ఎంవివి సత్యనారాయణ గారి మీద మీ అభిప్రాయం? ఏమో అతను ఎప్పుడు తిరగడు చేయలేదు. నేను చాలా డెవలప్మెంట్ చేశాను వైజాగ్ అని చెప్పుకుంటున్నాడు. అతను చేసి ఉంటాడు ఏమైతే. అదే ఆల్ బిల్డింగ్ డెవలప్మెంట్ ఉంటాయి. ఎంఈ బిల్డర్స్ అంటే బోల్డ్ ఆల్ బిల్డింగ్ డెవలప్మెంట్ అయ్యి ఉంటాయి. ఎంఈ బిల్డర్స్ అతను డెవలప్ అయ్యాడు. అతను డెవలప్మెంట్ ఉంది కానీ ఊరికేం డెవలప్మెంట్ చేయలేదు. అయితే మళ్ళీ నేను దగ్గరుండి బొచ్చని గెలిపించుకుంటాను అంటున్నారా? లేదమ్మా, కష్టమే. భరత్ గారి మీద మీ అభిప్రాయం? మామూలుగా ఒక ఎడ్యుకేటెడ్ అంతే. మా డెవలప్మెంట్ అని తర్వాత చూడాలి. ఇంత ముందు ఓడిపోయినప్పటికీ జనాల్లో తిరుగుతున్నారు అని చెప్పి విన్నాను. అదే మంచి చెడ్డ తెలుసుకునేదానికి భరత్ గారు తిరుగుతున్నారు మరి ముందు, కానీ విన్ అయితే అవుతారు అతను అంతే. ఇప్పుడు భరత్ గారు గెలిస్తే పార్లమెంట్ లో మీ సమస్యలను తెలియజేస్తారా? 100% వైజాగ్ న్యాయం చేస్తారు. స్టూడెంట్స్ పరంగా ఎడ్యుకేటెడ్ గా ఎడ్యుకేషన్ కి. మీకు రైల్వే జోన్ తీసుకొస్తా అని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్పారు, తీసుకొచ్చారా? లేదన్న. అంటే ఇప్పుడు ఝాన్సీ గారు గెలిస్తే తీసుకొస్తారా? అదే విధంగా భరత్ గారు గెలిస్తే పార్లమెంట్ లో దీని చర్చ జరిగి తీసుకొస్తారా? అంటే గెలిచే ముందు ఎన్నైనా చెప్తారు, అదే ఎలక్షన్స్ ముందు ఎన్నైనా చెప్తారు కానీ గెలిచాక ఏమి ఉండదు. జాబ్ క్యాలెండర్ అన్నారు ఇయర్ ఒకటి, ఇప్పుడు ఒక టైం వచ్చిందా, మళ్ళీ ఇంకోసారి ఇది వస్తుంది. మద్య నిషేధం అన్నారు, ఏం లేదు. ఎక్కువ వైజాగ్ లో ఎంబీవి దాని ఉన్నప్పుడు డ్రగ్స్ కి నిలయంగా చెప్పుకుంటున్నారు, నిజమేనది? లేదన్న, డ్రగ్స్ అంటే అంతేం లేదు. మరి అవరదాలకు ఉంటది అంతేగాని డ్రగ్స్ అంతే. ఏదో ఋషికొండ టాపిక్ గురించి చెప్పండి కొంచెం. ఋషికొండ టాపిక్ మనకి ఏం తెలియదు. అయితే బీభత్సంగా డెవలప్ చేశాను కొంతమంది అంటున్నారు, కొంతమంది వచ్చి గుండు గీకేసినట్టు అని చెప్తున్నారు. ఏది నిజం? అది జనాలకే తెలియాలి ఏది నిజం అనేది. అందరికి ఓపెన్ గా తెలిసింది, అది దాచుకొని చేసింది లేదు కదా. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ లో మార్చేస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎందుకు ఇంకా మారిపోద్ది కదా, ప్రభుత్వం మారిపోయినప్పుడు ఇంకా మారిపోతే. నెక్స్ట్ దీని గురించి భరత్ గారు ఫైట్ చేస్తారా? 100%. వైజాగ్ ఏం చేశానో తెలుసు, వైజాగ్ లో ఉంటున్నాం కాబట్టి వైజాగ్ తెలుసు ఏం చేశారో ఏంటి అనేసి. ఇప్పుడు వచ్చి జగన్ ఈ 5 సంవత్సరాలు ఎన్నిసార్లు వచ్చాడు అనేది క్యాలిక్యులేట్ చేస్తే దానికి 100 రెట్లు చంద్రబాబు నాయుడు 2 సార్లు వచ్చాడు వైజాగ్కి. సో వచ్చిన ప్రతిసారి ఇప్పుడు సీఎం వస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా రోడ్ క్లీన్ చేస్తారు, కాన్వే వస్తుంది కాబట్టి. సో అలాగా వచ్చే నెలకు ఒకసారైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇయర్లీ మంత్కి ఒకసారైనా డెవలప్మెంట్ అనేది మారుతూ ఉండేది. సో వచ్చే రోడ్డు కానీ తిరిగే ట్రాఫిక్ టోటల్ డెవలప్మెంట్ పరంగా అంతనా. వైజాగ్ ను వచ్చేసి ఐటీ హబ్ గా మారుస్తున్నారు, మార్చారా? చంద్రబాబు నాయుడు మార్చాడు కదన్నా. మరి గుడివాడ అమర్నాథ్ ఏం చేశాడో నీకు తెలుసు, ఏం చేశాడో నీకు తెలియదు అన్న. అది ఫైనల్ గా నెక్స్ట్ సీఎం టీడీపీ చంద్రబాబు నాయుడు చెప్పాను, 100% అది. మీ పేరు? లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఈయన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఆయనే రావాలనుకుంటున్నాం? మన రాష్ట్రం బాగుపడాలంటే ఆయనే రావాలని. మరి ఇప్పుడు కూటమితో ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన ఎక్కడున్నా కింగే అన్న, ఆయన ఎలా ఉన్నా రాజే. ఆయన ఖచ్చితంగా ఇప్పుడు వస్తారు. మరి వైసీపీ ప్రభుత్వం ఎలా పనిచేసింది 5 ఏళ్ళు? నాకైతే అనిపించలేదన్న, రోడ్లు ఏమీ బాగోలేదు. జనసేన వస్తేనే మారుతుంది మళ్ళీ. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ అంటున్నాం? ఒక రాజ్యం బాగుపడాలంటే కొంచెం ఇది రావాలి కదన్న. ఎవరో ఆయన కనీసం అంటే ఎవరి కోసం చూడట్లేదు, మన కోసమే కదా చేస్తుండే. ఏది చేయాలంటే మన కోసమే కదా. ఆయన ఎవరి దగ్గర ఇది చేయాలి అది చేయాలని అనుకోవట్లేదు కదా, మన జనం కోసమే కదా ఏది చేయాలనుకుంటున్నారు. ఆయన సొంత డబ్బులు పెట్టి కూడా కొంచెం ఇచ్చేస్తున్నారు కానీ. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి మరి ఐటీ ప్రకారంగా డెవలప్మెంట్ తీసుకొస్తారని ఖచ్చితంగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఏమైనా తీసుకొచ్చారా? తీసుకొచ్చారన్న. కన్నాల రోడ్లు ఏం లేదన్న. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పోతాడో, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో అప్పుడే మన సొసైటీ బాగుపడుతుంది అన్న. మరి అసలు బాబు గారి గురించి ఒక ముక్కలో ఏం చెప్తావు? బాబు గారి గురించి చెప్పడం కంటే ఇప్పుడు ఆయన పోరాడుతున్నారు కదన్న మన దేశం కోసం. ఖచ్చితంగా ఆయన వస్తారన్న. ఆయన వచ్చిన తర్వాత పరిపాలన చేస్తారు, మొత్తం డెవలప్మెంట్ అదే అవుద్ది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతా అన్నారు కదా, వదిలేరా?
వదలలేదన్న, వదలలేదు అస్సలు. నా వల్ల అసలు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వడం అంటున్నాడు కారణం. ఏ లేదన్న, డెవలప్మెంట్ అంటే ఎక్కడ చేశారన్న, అక్కడ ఏం అవ్వలేదు కదా. మరి వై నాట్ 175 అంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? 175లో 5 కూడా అవ్వలేదు కదన్న, 1 ఎక్కడ ఉంది ఇంకా. ఆయనకి అన్ని సీట్లు వస్తాయి అంటున్నాడు. చూద్దాం, వచ్చినప్పుడు రాదు అంత సాదా, కష్టం. ఈవీఎం దెబ్బ అయితే ఇవ్వాలి, కిందసారి ఏదో వచ్చాయనిసి ఇప్పుడు రావు కదా అలాగా. మనం ఏం చెప్తాం అన్న. సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పు. పవన్ కళ్యాణ్ గురించి ఆయన గారు వస్తే మాత్రం ఖచ్చితంగా కుర్రోళ్ళు యూత్ బాగుపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, మీ పేరు? అభిషేక్ అన్న. నా ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం సీఎం వచ్చి నాకు బీజేపీ ఏ సపోర్ట్ ఉంటుందో ఆ సీఎం అయినా నాకు ఓకే అన్న. ఎందుకంటే మన టీడీపీ ఉంది కదా, టీడీపీ అయితే ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు జగన్కి డబ్బులు ఇస్తారన్న, ఇప్పుడు ఏ టర్మ్ అయినా 10 years 20 years పడుతుంది. ఇప్పుడు ఒక టర్మ్ ఇచ్చి దాని తర్వాత ఇంకోటి వచ్చి ఇప్పుడు అలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మన టీఎస్ఆర్ తీసుకుంటే, ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే, ఇప్పుడు ఇది వచ్చింది కాంగ్రెస్, ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతుంది. ఆయన ఆల్రెడీ కంటిన్యూ చేసింది, ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేయాలి కొన్ని, అప్పుడైతే రాష్ట్రం బాగుపడుతుంది. అలా కాదు అనుకుని మధ్య మధ్యలో ఆపేస్తే ఎలాగవుద్ది. ఇప్పుడు మనకి 10,000 కోట్లు ఇచ్చారు, అది కాక మొన్న నుంచి 5,000 కోట్లు ఇచ్చారు. దాని తర్వాత మన విశాఖపట్నంకి ఏటే రావట్లేదు. అసలు ఎలా డెవలప్ అవుదాం అనుకుంటున్నాను నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు సెంట్రల్ నుంచి పోనీ సపోర్ట్ ఉందంటే లేదు. జగన్ వచ్చి ఏం చేద్దాం అని చెప్పు. జగన్ తెలివితేటలు మంచిదే, నేను మాత్రం ఒప్పుకుంటాను. ఎందుకంటే 10 బార్ షాపులు ఉన్న ప్లేస్లో ఒక బార్ షాప్ పెట్టి ఆ డబ్బులు మొత్తం ఒక బార్ షాప్ నుంచి లాగాడు. అది ఒక ఎంటర్ప్రీనర్కి ఉన్న ఆలోచన, అసలు బిజినెస్ మ్యాన్కి ఉన్న ఆలోచన. ఒక బిజినెస్ మ్యాన్ సీఎం అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం మనం. ఇప్పుడు మరి ఇక్కడైతే డిపాజిట్ చేయాల్సి వస్తుంది కరెంట్ బిల్కి 10,000. నేను మొన్న డిపాజిట్ చేసి వచ్చాను. అసలు అది ఇప్పుడు వరకు అవ్వలేని, ఇప్పుడు నాకు అదే ఆశ్చర్యేస్తుంది. అసలు ఇప్పుడు వరకు అవ్వలేని కరెంట్ బిల్లు ఇప్పుడు అందరూ 10,000 డిపాజిట్ చేస్తే కానీ కరెంట్ ఇవ్వట్లేదు. అంత ఇబ్బంది అయిపోతుంది రాష్ట్రం. ఇప్పుడు ఎవరు సీఎం అవుతారంటే ఇప్పుడు నీకైనా, ఇప్పుడు చూడు నేను చదువుకున్నాను, ఉద్యోగం చేశాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను. మొన్న వేస్తే 4 సంవత్సరాలు ఒకసారి వచ్చింది. కొన్ని ఇప్పుడు కానిస్టేబుల్ 2 కాలిపోయాను. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు మనుషులు, అవునా కాదు? ఇప్పుడు నేనంటే ఓకే, మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ బాగానే ఉందన్న, ఓ రైతు బిడ్డ ఏంచి ఎంత సంవత్సరాన్ని ఆస్పిరెంట్గా ఉండగలరు, వాడు మళ్ళీ రైతు అయిపోడు, అవునా కాదా? ధరలు చూస్తే పెరిగిపోతున్నాయి, ఎవరి మీద భారం వేసేద్దామని. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ దేనికి చేసుకొస్తున్నారు, ఎంత ఇబ్బంది అవుతుందని కదా. లేదంటే హ్యాపీగా ఎవరెవరి ఇంట్లో చూసుకొని నీట్గా తల్లిదండ్రులతో బాగుంటారు కదా. ఇంతే ఇబ్బంది. నేను మాత్రం ఒకటే అనుకుంటాను, ఇప్పుడు ఎప్పుడో 1940s 19 దాంట్లో తీసుకున్న నిర్ణయం, మనకి డొమినియన్ స్టేటస్ కావాలని యుద్ధం చేశారు మన ఇండిపెండెన్స్ వాళ్ళు. దేనికి అనుకున్నాం, బ్రిటిష్ వాళ్ళు కింద మనం బతికినా పర్లేదు, ఇంకో 100 ఏళ్ళు బతుకుంటే ఇది ఏంచి కెనడా అయిపోయింది. కెనడా ఇప్పుడు ఎలాగుంది, స్విట్జర్లాండ్ ఎలాగుంది. అలాంటి దాంట్లో వాళ్ళు అంత డెవలప్, మన ఎంత ఆర్గనైజ్ సెక్టర్ అన్న రైల్వే స్టేషన్, అదే మన రైల్వేస్, దాని మీద ఇప్పుడు ఏంచో మోస్ట్ రెవెన్యూ వస్తుంది మనకి. వాళ్ళు అప్పుడు డెవలప్ చేసింది వదిలింది, దాని తర్వాత ఏమైనా డెవలప్ అయిందా? మోడీ వచ్చిన తర్వాత ఇంత అంతే. మోడీ ఎందుకు చెప్తున్నానంటే 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు మొత్తం మారిస్తారు మోడీ. అదే గుజరాత్ ప్లేస్ మన అయి ఉండాలి ఉంటే ఎలాగుందని, గుజరాత్ ఎలా బాగుపడిపోయింది. ఒకటి అమ్మ, అక్కడ రెవెన్యూ అన్ని ఎట్టుకుంటున్నాడు. ఒక్కసారి మనం ఆలోచించి ఓటు వేసే ముందు అసలు ఎందుకు వేయాలనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉండాలన్న. మనం సీఎం పవన్ కళ్యాణ్ ఫస్ట్ మనం బాగుపడాలి. ఎలాగైనా స్టేట్ అయితే బాగుపడిపోద్ది. అది మాత్రం నేను ఒకవేళ ఇది వైరల్ అయినా ఎవరు చూసినా నాకు ఆనందం. ఎందుకనుకున్నా, మనం బాగుపడితే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు మన గురించి, ఖచ్చితంగా వాళ్ళు ఆనందిస్తారు. ఇలా బీచ్కి వచ్చామా వెళ్ళామా, ఇది ఇప్పుడు ఎలాగే ఉంటుంది బీచ్. ఒక్క ఐటీ సెక్టర్ మొన్న చంద్రబాబు కియా వచ్చింది, మొత్తం తీసేసాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పు. ఇప్పుడు ఏం నార్వేట్ మోడల్ వస్తుంది సౌత్ ఇండియాలోనే, అట్లా ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఎంపీ గారు స్టీల్ ప్లాంట్ గారి గురించి పోటీ చేస్తున్నారు కదా, దాని గురించి ధర్నాలు చేసి ఇంత చేశారు కదా, మరి ఆయన గెలిపించుకో గురించి చెప్తానన్నా. విశాఖపట్నం మీరు ఏం నమ్మినా 4 దిక్కులు టీడీపీ ఖచ్చితంగా వచ్చేస్తుంది. దాని తర్వాత మనిషి మారుతాడు అంతే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాయిస్పల్లి గణేష్ కుమార్, మనం ఇక్కడ మాట్లాడే అవసరం లేదు ఎవరి గురించి. ఎందుకంటే ఏ రూలింగ్ ఉంటే అటు వెళ్ళిపోతుంటారు మనుషులు, వాళ్ళ గురించి మనం మాట్లాడే ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తారు. రోడ్డు ఇప్పుడు వేస్తున్నారు, ఈ ఎండకి రోడ్డుకి మనుషులు ఎలా ఉంటున్నారు. ఎలక్షన్స్ వస్తున్నానే కానీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా, దేనికి ఖర్చు పెడుతున్నారా? ఒకసారి ఆలోచించుకొని ఏదైనా నిర్ణయం తీసుకోలే కానీ ఏదైనా. ఎందుకంటే మనం ఇప్పటికి 2,000 ఎవడేస్తాడా అనే ఆలోచనతో ఎవడున్నాడు. కానీ ఒక్కసారి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఓటు వేసే ముందు మాత్రం సెంట్రల్లో మనకి ఏ సపోర్ట్ వస్తే అది ఉదిది వచ్చినప్పుడు సెంట్రల్ సపోర్ట్లోనే ఉంది మనది 2014లో. అప్పుడు వెంటనే ఇవంతా డెవలప్ అయిపోయింది. ఒక 10 రోజులు కరెంట్ వచ్చింది. ఎలా వచ్చింది? సెంట్రల్ సపోర్ట్, ఎన్డీఏ వాళ్ళు. ఇవంతా తెలియక ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ ఎంపీలు ఎమ్మెల్యే గురించి ఆలోచిస్తున్నారు.
తర్వాత ఒక ఎమ్మెల్యే గురించి ఆలోచి ఎంపీ గురించి ఆలోచి ఎందుకు అనుకున్నావు? మన పార్లమెంట్ గురించి మాట్లాడేది ఆ వ్యక్తే. ఇది అసెంబ్లీ ఎమ్మెల్యే. నాకు అసలు ఎమ్మెల్యే అంత అవసరం లేదన్న. ఎంపీ అసలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలా ఉండాలి అలాగా.